ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అది మంచిలు అంటే ఇవ్వండి రే రమణ ఆగే అదే అంటే ఆ సార్ ఎవరో మనకి ఎప్పటికీ తెలియదు. అయినా ఆయన చేసినటువంటి మంచి పనికి మన ఫ్రెండ్కి బాగాలేదనగానే మన రాజు సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన క్వశ్చన్ రాష్ట్రాలతో మరి హరిబాబుకి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మనం కూడా కొంతవరకు హెల్ప్ చేశాము, మిగతాది కూడా సార్ హెల్ప్ చేశారు. సో సార్కి మనం కృతజ్ఞతగా సన్మానం చేసుకుంటాం. సో రాజులకి మనం ఆయన సార్ని అప్రోచ్ చేశారు కాబట్టి రాజు మన ప్రయత్నం కలిసి సార్కి ఒకే వర్షంగా వచ్చినాం. బాబా ఇంకా రండి మన వాళ్ళు అందరూ చాలా రండి రండి బాబాయ్. సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మీరు కొంచెం ఒక 2 words మా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ కోరుతున్నాము. అరే రాజు గారు హాయ్. అరే నాయుడు హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? అహంజీ వాసుదేవ్ గారు నాకు మామూలుగా పరిచయం లేరు, ఎఫ్బీ ద్వారా ఫేస్బుక్ ద్వారా పరిచయం. మన హరిబాబుకి ఇలా ఉండేపాటికి ఎఫ్బీ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇలా మన కష్టం ఇలా ఉందని వాసుదేవ్ గారికి చెప్పాను. ఆయన మన కష్టం తెలుసుకుని హరిబాబు గారికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గోల్డ్ ఇది ఒకటే కాదు, ఇలాంటి కార్యక్రమాలు వారానికి 2 కార్యక్రమాలు చేస్తారు అండి. అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కల్పించిన మన బొడ్డారపు రాజరంగం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అలాగే నాకు ఈ ఆత్మీయ, ఎందుకంటే 10th క్లాసు నేను చదివింది 7th క్లాస్ వరకే, 10th క్లాస్ నేను రీచ్ అవ్వలేకపోయాను. మన కరోనా కాలంలోనే జగన్మోహన్ రెడ్డి దయ వల్ల పాస్ అయ్యా. అందుకని ఆ 10th క్లాస్ మిత్రులందరూ కూడా ఎవరు నాకు లేరు, అవకాశం లేరు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కడో చోట 10th క్లాస్ ఆత్మీయ కళకి జరుగుతుంది, నేను వెళ్ళలేకపోయాను, నేను చదవలేకపోయాను, ఎక్కడో బాధ ఉండేది. ఆ బాధ ఈ రోజుతో నాకు తీరిపోయిందని నేను కోరుకుంటా ఉన్నాను, తెలియజేస్తున్నా. అలా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పిలిస్తే నేను కూడా ఒక ముఖ్య అతిథిలా కాకుండా మీలో ఒకళ్ళ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం. అయితే ఇప్పుడు నేను ఇది చేసేది ఏ కార్యక్రమం కూడా నా సంతృప్తి కొరకు మాత్రం, నా ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే. ఎందుకంటే నేను చేసే సేవ మా అమ్మ మాంతి అప్పలనరసింహ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాను.
ఈ 2015లో మా అమ్మగారు చనిపోయిన తర్వాత 2016లో మొదటి వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో పెట్టడం జరిగింది. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక పేదలకి ఇలా సహాయం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే ఒకరోజు మన రాజలింగ సోదరుడు ఇట్లా ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లే సోదరు అని చెప్పేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను 2 అమౌంట్లు పెట్టుకుంటా. ఒకటి అక్కడ పరిస్థితిని చూసి ఈ అంతే ఇవ్వాలి ఏంటన్నది పెట్టుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమౌంట్ పెట్టుకోవడం జరిగింది. అక్కడికి అతను చూడంగానే యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళి 2 అమౌంట్ తీసుకెళ్ళా. ఫస్ట్ 5,000 అనుకున్నా, 10,000 తీసుకెళ్ళా. తర్వాత ఇంక లేదు. తర్వాత వ్యక్తిని చూసిన తర్వాత ఇంకా ఇవ్వాలి అని అనిపించింది నాకు. కానీ అక్కడి వరకు అంతే ఇచ్చిన తర్వాత కన్సల్ట్ చేయమని చెప్పాను. మా ఫ్రెండ్స్ అందరూ పెట్టుకున్నారన్నారు. ఓకే, ఇదంతా చేస్తున్నది కూడా నా ఆత్మ సంతృప్తి కోసం. ఏదో నేను పుట్టిన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నాది. పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం కూడా నాకు ఆ అమ్మవారి దయ వల్ల మనసు ఇచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను పట్టుబట్టలతో విజయవాడ వచ్చాను. నాకు ఈ ప్రాంతంలో నా చుట్టాలు కూడా ఉండలేదు. చుట్టాలు ఉన్నా కానీ నా పేదరికంలో వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టడం జరిగింది. దీంతో నేను కొన్ని కార్యక్రమాలు, మా అమ్మగారు కూడా కార్యక్రమాలు చేసి, ఎవరైనా కానీ మా అమ్మ ఒకటే చెప్పిన సిద్ధాంతం ఏంటంటే లేనోడికి అన్నం పెట్టు, దేవుడికి దండం పెట్టు. ఈ 2 సిద్ధాంతాలే మా అమ్మ చెప్పింది. దేవుడికి దండం పెట్టు, లేనోడికి అన్నం పెట్టు. ఆ సిద్ధాంతం ఈ రోజుకు కూడా నేను బతుకున్నంత వరకు చేస్తూ ఉంటానని చెప్పి నేను కోరుతాను. అలాగే నేను చేసే కార్యక్రమం ఇది ఒకటే కాదు. సోదరు చెప్పినట్టు వికలాంగులకి ట్రైసైకిల్స్ కానీ, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకి బళ్ళు కానీ, అప్పుడు పేదరికంగా రాంబాబు అరే ఇంకోటి పట్టుకోదా. చూడు సార్, ఇక బెటర్ ఇక్కడ చికెన్ రాజలింగం సూరి, హాయ్ సూరి, సూర్యనారాయణ రమణయ్య, ఎస్పీఎల్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ రవి, హాయ్ నైత్ర, హాయ్ రా, హాయ్ రా ప్రసాద్, హాయ్ బాయ్ బాయ్, హాయ్ 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 రా, హాయ్ బాయ్ బాయ్, కమ్ ఫాస్ట్ యార్, హాయ్ హాయ్, అరేడా, హాయ్ హాయ్ అందా, హాయ్ రా, అరే కమ్
Don't stop dancing. Punakalu loading. Don't stop dancing. Punakalu loading. Hey, don't stop dancing. Punakalu loading. Hey, don't stop dancing. Punakalu loading. పరేషానులన్నీ రోగు మూల పెట్టే పరేషానులన్నీ రోగు మూల పెట్టే అందు కింద పెట్టు జామ చెట్టు దారికి కాదులేరా 30 ఏళ్ళ నుంచి ఇది ఫార్మసీ మెడికల్ ఆ టాబ్లెట్ మందుల షాపు పెట్టుకోవచ్చు కదరా అట్లా 20 వందలు 10 వందలు అందరూ కొట్టుకుంటాడు. అరే ఏంటో సీట్ చేపెత్తున్నామండి నాకు అన్న నేను టచ్ పెడతా బట్టల మీద వచ్చి పారితే ఇంకర్రే పడిందా అంటాడు.
చేయాలి ఆపరేషన్ టీమ్ అంతా చెప్పించోరా ముందు మీద చెప్పరా డిసిజన్ చెప్పా చాలా హ్యాపీ Don't stop dancing. Tonagalu loading. Don't stop dancing. Tonagalu loading. మస్తు కుది సౌండ్ కొట్టు మోగిపోతే టౌన్ సలాం కొట్టు చిల్లం కొట్టు మన తేరా ప్లేసు కొట్టి పెంచు జర రోజు Don't stop dancing. Tonagalu loading. Don't stop dancing. Tonagalu loading. Arrange
ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఆల్మోస్ట్ 4 years తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం. అవునులే మధ్యలో కోవిడ్ రావడం వల్ల మనకు లేట్ అయిపోయింది, లేదంటే ఇంకా మనం తొందరగానే కలుసుకునేవాళ్ళం. యాక్చువల్గా ఫస్ట్ జరిగినప్పుడు వచ్చాను, సెకండ్ టైం మటుకు మిస్ అయిపోయాను, ఎందుకంటే నేను కొంచెం ట్రైనింగ్లో ఉండి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ అలా కలుసుకున్నాం, హ్యాపీగా ఉంది. లక్కీగా యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయాను, అంటే ఎయిర్పోర్ట్లో చేస్తున్నాను. రీసెంట్గా 1.5 year బ్యాక్ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. బట్ ఎలాగో ఫెస్టివల్ ఉంది, ఇంకా అంతకన్నా పెద్ద ఫెస్టివల్ మనందరిని కలవడం కూడా మంచిది కదా అని చెప్పేసి ఉండిపోయి అందరిని కలిశాను. చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్ బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన కార్పొరేటర్ గారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి తెలుసు దిగు. వార్షికోత్సవానికి వచ్చాను మీరు అందరికి. నీ గురించి అందరికీ తెలుసు, దిగు నువ్వు. మస్తు ఎంజాయ్ చేయాలి, అర్థమైందా? ఇది పేరు చెప్పడానికి బిర్యానీ తినమంటే. ఆడు గాలితనం అందరికీ తెలుసు. నెక్స్ట్ అది పరందా మీరా బాబాయ్, మైక్ రాలేను బాబాయ్, ప్లీజ్ బాబాయ్. అది చెప్పడానికి పేరు చెప్పడానికి రారా, వచ్చిన నిన్నే కవర్ చేస్తున్నా కదా. నేనే వస్తాను అమ్మాయి వైపు. అరే బాబు ఆపరేటర్ గారు హలో అందరూ ఒకసారి హలో 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 అందరూ ఒకసారి గ్రూప్ కూడా దిగుదాము. వెళ్ళిపోతారు
కాస్ట్లీగా కలగంటే రన్నింగ్ కల్లా నిజమైతే నిన్నొక్కన్నా గర్ల్ఫ్రెండ్కి సన్నా చూడే మొగలైతే బావా అరే బావా మరి హరిబాబుకి చాలా అమౌంట్ హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మనం కూడా కొంతవరకు హెల్ప్ చేసాము. మిగతాది కూడా సార్ హెల్ప్ చేశారు. సో సార్కి మనం కృతజ్ఞతగా మనం సన్మానం చేసుకుంటున్నాము. సో రాజు మన రాజలింగం మన చేశారు కాబట్టి రాజు మన ఫ్రెండ్స్ అందరూ కలిసి సార్కి బొకే ఇవ్వాల్సిందిగా వచ్చున్నాం. జీవన్ గడ యాక్సిడెంట్ అయ్యి 2009లో ఇంకా రండి రండి మన వాళ్ళు అందరూ రండి. లేరా ధరణిరా రండి బాబాయ్. చాలామందిని ఫ్రెండ్స్ని మనం కోల్పోయాము. అదొక బాధాకరమైనటువంటి విషయం. సరే, ఇప్పుడు మనం 3వ సంవత్సరం అంటే థర్డ్ అనమాట మన కలయిక. ఇది ఇలాగే ఈ రీల్ మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకున్నాను. ఇప్పుడు ఏంటంటే బాబాయ్, మనం ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ నేము వాళ్ళు చేసేసారు. ఓకే, హరిబాబు కొంచెం ప్రమాదం ఉన్న టైంలో మనకి ఒక వాజవరా సార్ అనేది హెల్ప్ చేయడం జరిగింది. ఆయన్ని సన్మానించుకోవడం మన ధర్మం. దానికి గాను రాజలింగం ప్లీజ్ సార్ గురించి కొంచెం వివరిస్తూ మాకు అందరికీ చెప్పి సార్ మహర్షి వాసు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నారు.